భయ మనకి ప్లే స్టోర్ లో యాప్స్ అనేవి ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి చాలా డేటా అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ మధ్యన జియో ఇవన్నీ 5G వచ్చా కొద్దిగా పర్లేదు అనుకోండి, బట్ నార్మల్ గా అనుకోండి డేటా అంతా వేస్తే కదా. సరే ఈ ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యే యాప్స్ ని మనం ఎలా ఆఫ్ చేయాలి ఏంటి అనేది ఈ రోజు వీడియో నేను మీకు చెప్పబోతున్నా. ఇది చాలా చిన్న ప్రాసెస్. ఇది ప్లే స్టోర్ లో చిన్న సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సరే దీనికోసం ఈరోజు వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. అంతకు ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సరే బాయ్, ఇక్కడ నేను ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాప్స్ చూడండి, ఆల్మోస్ట్ 40 యాప్స్ దాకా అయితే ఉన్నాయి. నేను అప్డేట్స్ చేయకుండా వదిలేసినవి. నాకు అప్పుడప్పుడు అయితే నేను అప్డేట్ అయితే చేసుకుంటూ ఉంటాను. సరే అయితే మీరు కూడా మీకు నచ్చినప్పుడే అప్డేట్ చేసుకోవాలంటే, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకసారి ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తున్నాను చూడండి. ఇక్కడ పైన నా ప్రొఫైల్ పిక్ ఉంది కదా, బి అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ కింద సెట్టింగ్స్ అని ఉంది చూడండి, దాని మీద అయితే నెక్స్ట్ మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఆల్రెడీ లాస్ట్ ఆప్షన్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచుకున్నాను, డో నాట్ అప్డేట్ అని చెప్పేసి. బట్ మీకు డిఫాల్ట్గా స్టార్టింగ్ది అయితే ఉంటుంది వైఫై మొబైల్ డేటా అని చెప్పేసి. మీరు కావాలంటే ఈ లాస్ట్ది పెట్టుకోండి, మీరు అప్డేట్ చేస్తే కానీ ఇంక అప్డేట్ అనేది అవ్వదు. లేదంటే అప్డేట్ ఓవర్ వైఫైని పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా వైఫై కనెక్ట్ చేస్తారనుకోండి అప్పుడు మాత్రమే అప్డేట్ అవుతాయి అన్నమాట. లేదంటే మీరు ఆ యాప్ అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేసినంత వరకు అప్డేట్ అయితే అవ్వదు. సరే ఇంక ఈ ట్రిక్ మీకు నచ్చిందో లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏవైనా సరే కింద కామెంట్ చేయండి భయ్య. అండ్ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.